హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. ఈ రోజు అయితే ఈ వీడియోలోని ఈ యొక్క వైఫై కార్డ్ అయితే రెడీ చేసాం. ఈ బాడీని ఏ విధంగా డిజైన్ చేసాను అండ్ కోడింగ్ ప్రాసెస్ కూడా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నేను ఇటువంటి కంటెంట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కావాల్సిన కాంపోనెంట్స్ అయితే చూసేయండి. ఈ ప్రాజెక్ట్ కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ అయితే ఒక ESP32 అయితే తీసుకోండి. ఇది టైప్ సి వేరియంట్. నేను దేవ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మన కార్ మోటార్స్ ని రన్ చేయడానికి ఒక మోటార్ డ్రైవర్ అయితే తీసుకోండి. ఆ మోటార్ డ్రైవర్ కనెక్ట్ చేయడానికి 4 BO మోటార్స్ అయితే తీసుకోండి. ఆ మోటార్స్ కి అటాచ్ చేయడానికి 4 వీల్స్ ని తీసుకోండి. ఇక్కడ BMS మాడ్యూల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను మన బ్యాటరీస్ ని రన్ చేయడానికి. మీరు లేదంటే నార్మల్ గా బ్యాటరీస్ నైనా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కార్ బాడీని బిల్డ్ చేయడానికి నేను PVC షీట్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు లేదంటే కార్డ్బోర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నా కార్ డిజైన్ ప్రకారం ఈ యొక్క స్ట్రక్చర్ని అయితే డ్రా చేశాను. వీటి మెజర్మెంట్స్ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. నా యొక్క కార్ డిజైన్ ప్రకారం ఈ యొక్క PVC షీట్ని అయితే ఈ విధంగా రిక్వైర్డ్ సైజ్ లో కట్ చేసుకున్నాను. వీటి సైజెస్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. ఈ యొక్క ఫ్రేమ్ కి అయితే మన కార్ మోటార్స్ అయితే ఫిక్స్ అవుతాయి. ఈ హోల్స్ లోకి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా మోటార్ అయితే ఫిట్ అవుతుంది. రిమైనింగ్ 3 సైడ్స్ కూడా హోల్స్ వేసుకొని కార్ బాడీని అయితే బిల్డ్ చేద్దాం. గైస్, కార్ బాడీని అయితే మనం బిల్డ్ చేస్తాం. ఈ విధంగా అయితే కార్ యొక్క స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ హోల్స్ లోకి మోటార్ ఈ విధంగా ఫిట్ అవుద్ది. ఈ మోటార్కి ఒకసారి వీల్ అయితే అటాచ్ చేసి చూద్దాం. మోటార్కి వీల్ అటాచ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది లుక్. కార్కి మోటార్స్ ఫిక్స్ చేసే ముందు మీకు మోటార్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు అయితే చెప్తాను. ఎందుకంటే మోటార్ డ్రైవర్కి 2 మోటార్స్ కనెక్ట్ చేయడానికి స్పేస్ ఉంటుంది. 4 మోటార్స్ని అయితే మనం అటాచ్ చేయలేము. ఈ విధంగా 2 మోటార్స్ ఉంటాయి కదా, మోటార్ని అయితే మనం క్రాస్ కనెక్షన్ చేసి మోటార్ డ్రైవర్కి అయితే అటాచ్ చేయాలి. లైక్ మోటార్ యొక్క అప్ టెర్మినల్ అండ్ డౌన్ టెర్మినల్ క్రాస్గా అయితే కనెక్ట్ చేయాలి. ఈ విధంగా ఈ 2 టెర్మినల్స్ ఒక వైరు, ఈ 2 టెర్మినల్స్ ఒక వైరు కనెక్ట్ చేసి మన మోటార్ డ్రైవర్కి పెట్టడమే కనెక్షన్. ఈ విధంగా ప్రాపర్గా కనెక్ట్ చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోతే కింద డిస్క్రిప్షన్లో సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, చెక్ చేయండి. కార్ మోటార్స్కి వీల్స్ అయితే అటాచ్ చేసాను 4 సైడ్స్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు కార్ యొక్క రిమైనింగ్ కనెక్షన్స్ అయితే చూద్దాం. మన రిమైనింగ్ కాంపోనెంట్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో. కార్ పవర్ సప్లై కోసం నేనైతే ఈ యొక్క 3 లిథియం-అయాన్ బ్యాటరీస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 3 లిథియం-అయాన్ బ్యాటరీస్ని BMS త్రూ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ BMS వాడడం వల్ల మన కార్ అయితే ప్రాపర్గా 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇన్పుట్ కూడా 12 వోల్ట్ ఇచ్చి బ్యాటరీస్ని అయితే సేఫ్గా ఛార్జ్ చేసుకోవచ్చు. BMS అవైలబుల్గా లేని వాళ్ళు అయితే నార్మల్గా సిరీస్ కనెక్షన్ ఇచ్చి కార్కి అయితే పవర్ ఇన్పుట్ ఇవ్వచ్చు. BMS యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. బ్యాటరీని BMSకి అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు BMS నుంచి 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుందో లేదో మల్టీమీటర్ యూజ్ చేసుకొని చెక్ చేద్దాం. మల్టీమీటర్ని అయితే BMS కనెక్ట్ చేశాను. అరౌండ్ ఒక 10.98 అయితే వోల్టేజ్ వచ్చింది. బ్యాటరీస్ ఫుల్గా ఛార్జ్ లేవు. సో బ్యాటరీస్ ఛార్జ్ చేసుకుంటే 12 వోల్ట్ అయితే అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది. కార్ యొక్క బ్యాక్ సైడ్ అయితే నేను ఇక్కడ హోల్ వేసుకున్నాను. ఈ హోల్లోకి ఫిమేల్ పోర్ట్ అయితే ఫిక్స్ అవుతుంది. మనం చేసుకున్న బ్యాటరీ బ్యాక్ని అయితే ఛార్జింగ్ చేయొచ్చు ఫిమేల్ పోర్ట్ త్రూ. అండ్ రిమైనింగ్ కాంపోనెంట్స్ వచ్చేసి కార్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మన ESP32ని అండ్ మోటార్ డ్రైవర్ని. ఇక్కడ మోటార్ డ్రైవర్కి కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయాలి. లైక్ ఇక్కడ 6 పిన్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్ టెర్మినల్ అండ్ ఎండింగ్ టెర్మినల్ వచ్చేసి ENA అండ్ ENB. ఆ టెర్మినల్ బ్యాక్ సైడ్ అయితే ఇంకో టెర్మినల్ ఉంటుంది. ఆ రెండింటిని షార్ట్ చేయాలి. షార్ట్ చేస్తే మన మోటార్ డ్రైవర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది, లేదంటే వర్క్ అవ్వదు. అండ్ వైర్స్ కూడా నేను బయటకి అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను, మన మోటార్స్ని ఫిక్స్ చేయాలి కాబట్టి. ESP32 కోసం అయితే నేను 0 PCBని అయితే రెడీ చేశాను. ఈ 0 PCB మీద అయితే ESP32 మౌంట్ అవుద్ది. మనకి ఎప్పుడైనా ESP32 పాడైనా కోడ్ అది చేంజ్ చేసుకోవాలనుకున్నా ఈజీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ని అయితే మెయిల్ హెడర్స్ని అయితే ఫిక్స్ చేశాను. ఈ మెయిల్ హెడర్స్ నుంచి ESP32కి అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. మనం తీసుకొని మోటార్ డ్రైవర్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. కాంపోనెంట్స్ అన్నిటిని బ్యాక్ సైడ్ అయితే మనం స్టిక్ చేద్దాం. కార్ బ్యాక్ సైడ్ అయితే కాంపోనెంట్స్ అన్ని స్టిక్ చేసి మన మోటార్ డ్రైవర్కి కూడా మోటార్ నుంచి కనెక్షన్స్ అయితే ఇస్తాను. కనెక్షన్ ఇచ్చి ఈ స్లీవ్స్ తోటి ప్రాపర్గా సెక్యూర్ అయితే చేసుకున్నాను. మోటార్ డ్రైవర్ని అయితే స్టిక్ చేసి ఇక్కడ ఒక స్విచ్ అయితే యాడ్ చేసుకున్నాను మన కార్ని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయడానికి. ఇప్పుడు ESP32ని రిమూవ్ చేసుకొని ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను. ESP32ని మీ ల్యాప్టాప్ ఆర్ PCకి అయితే కనెక్ట్ చేయండి. మీ డెస్క్టాప్లో Arduino IDE సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫైల్స్లోకి అయితే వెళ్ళండి. ఫైల్స్లో ప్రిఫరెన్సెస్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రిఫరెన్సెస్లో అడిషనల్ బోర్డ్ మేనేజర్ URLs అయితే ఉంటుంది. అవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. కాపీ పేస్ట్ చేసుకున్నాక ఓకే మీద అయితే క్లిక్ చేయండి.
ఇప్పుడు టూల్స్లోకి అయితే వెళ్ళండి. టూల్స్లోని బోర్డ్ మేనేజర్ మీద అయితే క్లిక్ చేయండి. బోర్డ్ మేనేజర్ ఓపెన్ చేశాక ESP32 అని అయితే టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ ఆర్డినో ESP32 బోర్డ్ అని అయితే చూపిస్తుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ అని అయితే చూపిస్తుంది. ESP32 లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకున్నాక మళ్ళీ టూల్స్లోకి అయితే వెళ్ళండి. టూల్స్లోని బోర్డులోకి వెళ్ళండి. బోర్డులో ESP32 ఆర్డినో అని అయితే చూపిస్తుంది, కిందన వస్తుంది మీకు. ఇందులోకి వెళ్ళాక మనం బోర్డ్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనది వచ్చేసి ESP32 దేవ్ మాడ్యూల్ అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ టూల్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ESP32కి సంబంధించిన కొన్ని బోర్డ్ సెట్టింగ్స్ అయితే చేయాలి. అప్లోడ్ స్పీడ్ కానీ, ఫ్లాష్ సైజ్ కానీ, ఫ్లాష్ మోడ్ కానీ, ఇవన్నీ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఏం చేయాలో చూడండి. సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. టూల్స్లో పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకు COM3 అయితే డిటెక్ట్ చేసింది. అప్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. కోడ్ కావాలితే సేవ్ చేసుకొని, లేదంటే క్యాన్సిల్ అయితే చేసేయండి. స్కెచ్ కంపైలింగ్ అయితే అవుతుంది. కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయని లేవా అని చెప్పి వెరిఫై అయితే చేస్తుంది. అప్లోడింగ్ అయితే అవుతుంది. అప్లోడ్ చేయడానికి 15 to 20 minutes అయితే పడుతుంది అప్లోడ్ అవ్వడానికి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. అప్లోడ్ అయితే అయిపోయింది. ESP32కి ప్రోగ్రామ్ చేసాం కదా, ఇప్పుడు ESP32ని 0 PCBకి అయితే మౌంట్ చేసి కనెక్షన్స్ అయితే ఇద్దాం. ESP32ని 0 PCBకి మౌంట్ చేసి మెయిల్ అడ్రస్ని అయితే సాల్డరింగ్ చేసాను. దాని నుంచి మోటార్ డ్రైవర్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఈ యొక్క ఫిమేల్ జంపర్స్ని యూజ్ చేసుకొని కనెక్షన్స్ అయితే ఇద్దాం. కనెక్షన్స్ అయితే మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. జంపర్ వైర్స్ని అయితే కనెక్ట్ చేస్తాను ESP32 టు మోటార్ డ్రైవర్ని. ఇప్పుడు కార్కి అయితే పవర్ ఇన్పుట్ ఇద్దాం. కార్కి పవర్ ఇన్పుట్ ఇచ్చి కార్ని ఫోన్ నుంచి ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇప్పుడైతే చెప్తాను. కార్కి పవర్ ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు మీ మొబైల్లో వైఫైని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ESP32 కార్ అని అయితే చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి 1 to 8. కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ఇక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది. కీప్ వైఫై కనెక్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్రోమ్లో అయితే ఓపెన్ చేయండి. క్రోమ్లోని IP అడ్రస్ అయితే మీకు ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదైతే కాపీ పేస్ట్ చేసుకోండి. ఎంటర్ చేయగానే మీకు ESP32 మాన్స్టర్ కార్ అని అయితే నేమ్ ఇచ్చాను, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ అవగానే ఈ విధంగా వెబ్ పేజ్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుద్ది. ఈ విధంగా నేనే కస్టమైజేషన్ అయితే చేశాను. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ ద్వారా మన వైఫై కార్ని అయితే రన్ చేద్దాం. గైస్ ఇప్పుడు ఫ్రంట్కి అయితే మూవ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రంట్కి అండ్ బ్యాక్కి ఇప్పుడు సైడ్కి అయితే మూవ్ చేస్తుంది. చూడండి ఈ విధంగా సైడ్కి అయితే వస్తుంది. ఇక్కడ మీరు వెబ్ పేజ్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే మనకి సెంటర్లోనైతే ESP32 అండ్ మాన్స్టర్ కార్ అని అయితే నేను నేమింగ్ చేశాను. ఈ విధంగా అయితే వెబ్ పేజ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం కంట్రోల్ చేద్దాం. అవుట్డోర్లోనైతే టెస్ట్ చేద్దాం ఈ యొక్క కార్ని. చూసారు కదా, మీకు వీడియోలో కార్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ అయితే చూపించాను. ఫుల్ ఆఫ్ రోడ్ టెస్ట్ అయితే చేసాము అండ్ దీన్ని ఏ విధంగా ఈ యొక్క డిజైన్ లో మేక్ చేశాను, కోడింగ్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఎర్రర్స్ రాకుండా ప్రాపర్ గా అయితే ఇన్స్టాల్ అవుతుంది. అండ్ బ్యాటరీ యొక్క రన్ టైం విషయానికి వస్తే 1 hour అయితే నేను యూజ్ చేసాను. ఇంకా బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అవ్వలేదు. మీ యూసేజ్ బట్టి అయితే డిపెండ్ అయి ఉంటది. డిస్టెన్స్ కూడా మనకి ఎక్కువగానే ఉంది, రేంజ్ కూడా. అండ్ ఈ కార్ అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, ప్రాపర్ గా ఉంది. అండ్ ఎంతమంది తయారు చేద్దాం అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇటువంటి కంటెంట్ ఇలా ప్రాజెక్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.